హాయ్ అండి, అందరూ బాగుండారా? మేము చాలా బాగున్నామండి. మనం ఇప్పుడు వెజిటేబుల్ పలావ్ ఎలా చేయాలో నేర్చుకుందాము నా స్టైల్లో. ఇప్పుడు దానికి ఏమేమి కావాలనేది మసాలా రెడీ చేసుకుందాం. ఇప్పుడు కొబ్బరి మీకు ఎంత మోతాదులో కావాలో అంత తీసుకోండి. కొబ్బరి తీసుకొని దాని తర్వాత వెల్లుల్లి, సొంటి, ఇక్కడ నేను రెడ్ చిల్లీ బదులు గ్రీన్ చిల్లీ వాడుతున్నాను. గ్రీన్ చిల్లీ, కరివేపాకు వేసుకోండి. ఎందుకంటే కరివేపాకు వేస్తే వెజ్ పలావ్లోకి బాగుంటుంది అనమాట. సో కరివేపాకు కొంచెం, మరి కొత్తిమీర, పుదీనా వేసుకోండి. వేసుకొని దాని తర్వాత ఉల్లిపాయ ఒకటి తీసుకొని ఇలా కట్ చేసి వేసుకొనేసేయండి. ఫుల్ ఒకటి ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్న తర్వాత దీన్ని నున్నగా మిక్స్ పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దాని తర్వాత నూనె 1 స్పూన్ వేసుకొని దాని తర్వాత బిర్యానీ ఆకు, చెక్క, 2 లవంగాలు, మిరియాలు 2, జీలకర్ర కొంచెం, కస్తూరి మెంతి, జాపత్రికాయ వేసుకొనేసిన తర్వాత అవి బాగా వేగనివ్వండి. ఇట్లా మసాలా సామాన్లన్నీ వేసుకున్న తర్వాత మనము పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అంతా మసాలాలంతా, ఆ మసాలాలు ఇప్పుడు వేసుకోవాలి దీంట్లోకి. ఫుల్ ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం చిటికెడు పసుపు వేసుకొని ఇది కొంచెం పచ్చివాసన వేయే వరకు ఒక 1 సెకండ్ ఇట్లా మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు చూడండి, ఆయిల్ బాగా పైకి వచ్చింది కదా. 1 మినిట్ తర్వాత దీన్ని కొంచెం ఇట్లా చేసుకొని దీంట్లోకి ఇప్పుడు మనము కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఉంటాయి కదా ఫుల్, ఈ వెజిటేబుల్స్ అన్ని ఒక్కొక్కటి తరగా వేద్దామండి. ఇప్పుడు టమోటాలు వేసుకోండి. టమోటాలు, బీట్రూటు, బఠానీలు, పచ్చి బఠానీలు వేస్తున్నాను నేను ఇక్కడ. మీ దగ్గర లేకపోతే ఒట్టి బఠానాలు ఉంటే నానేసుకొని దాన్ని యూజ్ చేసుకోండి. క్యారెట్, తర్వాత బీన్స్, ఇలా బీన్స్ అన్ని వేసుకొని వెజిటేబుల్స్ అన్ని వేసుకొని ఒకసారి కలియబెట్టుకోండి. కలివేసుకున్న తర్వాత ఇవనే కాదు, మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ అన్ని వేసుకోండి. దీంట్లోకి కొంచెం సాల్ట్, మీకు రుచికి తగినట్టుగా సాల్ట్ వేసుకోండి. కొంచెం సాల్ట్, మీ రుచికి తగినట్టుగా సాల్ట్ వేసుకోవాలి. దాని తర్వాత మనం ఇక్కడ అప్పుడే పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి రెడ్ చిల్లీ అనేది మనకు అవసరం లేదు. దీంట్లోకి 1 స్పూన్ అంతా ధనియాల పౌడర్ వేసుకోండి. వేసుకొని కలియబెట్టుకోండి. కలిసుకొనేసి దీన్ని కొంచెంసేపు సిమ్ చేయండి. ఒక 2 మినిట్స్ అట్లా సిమ్ చేయండి. సిమ్లో పెట్టుకొని మూత వేసేసేయండి. ఆయిల్ అనేది పైకి తెరులుతుంది అనమాట. చూడండి, 2 మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా ఇలా వచ్చేసింది. ఇప్పుడు దీంట్లోకి మనము కొంచెం పెరుగు, 1/2 కప్పు పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకొనేసి దీన్ని కలివేసుకోండి. ఒకసారి బాగా కలుపుకోండి. పెరుగు అనేది గడ్డలు లేకోకుండా బాగా కావాల పెరుగు. ఇప్పుడు కొంచెం
మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం బ్యాక్ స్మాష్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి రైస్ వేసుకుందాము. నేను ఈ గలాస్తో 1.5 గలాస్ తీసుకున్నాను. 1.5 గలాస్కి మనము ఎన్ని నీళ్ళు పోయాలంటే 3 గలాసులు నీళ్ళు పోయాల. అంటే ఒక గలాస్కి 1 గలాస్ బియ్యంకి 2 గలాసులు నీళ్లు వేసుకోవాలి. సో నేను ఇప్పుడు 1.5 గలాస్ బియ్యం కాబట్టి 3 గలాసులు నీళ్లు పోసుకుంటాను. ఇప్పుడు దీంట్లోకి కడిగి పెట్టుకున్న బియ్యం ఏం చేయాలో దీంట్లోకి షిఫ్ట్ చేసుకోండి. ఇలా షిఫ్ట్ చేసేసుకొని రైస్ని మెల్లిగా ఇచ్చేసుకోండి. అలాంటే పీస్ అవుతుంది రైస్. నిదానంగా ఇలా కలిపేసుకొనేసి ఇలా కలిపేసుకొనేసి ఫ్రేమ్లో పెట్టుకొని ఫుల్ ఫ్రేమ్లో ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనము వాటర్ ఇచ్చేసి పెట్టుకుందామండి. చెప్పాను కదా 1.5 గలాస్ బియ్యానికి మనము 2 గలాసుల నీళ్ళు 3 గలాసుల నీళ్ళు అనేది వేసుకోవాలి. చూడండి 1 2 3 వేసుకున్న తర్వాత బాగా కలిపెట్టుకోవాలి. కలిపెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ కంటెంట్స్ ఇప్పుడుండే టైంలోనే మనము ఉప్పు అనేది సరిచేసుకోవాలి. ఎలా అంటే మళ్ళీ మూత పెట్టిన తర్వాత ఉప్పు వేసుకుంటే ఉండదు. సో ఇప్పుడు దీంట్లోకి కరెక్ట్ ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాము. ఇప్పుడే చూసుకోవాలి, మళ్ళీ రైస్ అంతా అయిన తర్వాత చూసుకుంటేకి లేదు. ఉప్పు కొంచెం తక్కువ అయింది. మనం ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఇప్పుడు ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు దీన్ని మనము క్లోజ్ చేసేసుకుందాం. ఇలా మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని రెండు విజిల్ వస్తానే రెండో విజిల్కి ఆఫ్ చేసేసేయండి. మనకు అనేది వెజిటేబుల్ పలావ్ అనేది రెడీ అయిపోతుంది. తర్వాత ఎలా వస్తుంది అనేది నేను ఒకసారి చూపిస్తాను. చూడండి రెండో విజిల్ వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసేస్తుంది. సో ఇప్పుడు వెజ్ పలావు విజిల్ అంతా పోయింది. ఇప్పుడు చూద్దాం. సో ఎమ్మి వెజ్ పలావ్ ఈజ్ రెడీ. చూసారా, చూడండి రైస్ ఎంత బాగా ఇదైందో వెజ్ పలావు. సో ఇది నాకు మా అమ్మ నేర్పించిన రెసిపీ అండి. అమ్మ కంటే గురువు ఎవరుంటారు చెప్పండి? మా అమ్మ నేర్పించిన వేడి వెజ్ పలావ్. మీరు ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్. మేము కొత్తగా ఛానల్ ఓపెన్ చేసామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ మీ ప్రశాంత్ డివైన్ క్రియేషన్స్.